రాజ్యలక్ష్మి జగదీశ్వర్ రెడ్డి మా తమ్ముడండి. ఈ అబ్బాయి సోమశేఖర్ రెడ్డి అనే అబ్బాయికి చాలా కోట్లలో డబ్బులు వాడిని మభ్యపెట్టాడో, ఎట్లా మోసం చేశాడో మాకు ఏ విషయం తెలియకుండా మోసం చేసి మా ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి, మా బంగారు కూడా తాకట్టు పెట్టేసి ఇచ్చాడనమాట. ఈరోజు వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వమని ఈ పిల్లోడు ఎంత అడిగినా కూడా, మీకు కావాలంటే వాట్సాప్లో మెసేజ్లు కూడా ఉన్నాయి, మీరు ఇవ్వకపోతే నేను ఇంకా సూసైడ్ చేసుకోవాలనేసి వాళ్ళకి రాసి పెట్టినా కూడా వాళ్ళకి కొంచెం కూడా కనికరం లేదు అసలు. లేకుండా ఈ పిల్లోడు సూసైడ్ చేసుకొని కర్నూలులో ఐసీయూలో ఉన్నాడు. సుమారుగా నెల రోజుల పైనే ఉన్నాడు ఐసీయూలో. అలాంటి ఇప్పుడు వచ్చాడు, వాళ్ళని అడుగుతున్నా కానీ వాళ్ళు ఏం పలకడం లేదు అసలు. మాకు ఎస్పీ గారు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే గారు కూడా దీనికి స్పందించి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అలాగే ఈ పిల్లోడు ఇప్పుడు అందరి దగ్గర తెచ్చిచ్చినాడు, నమ్మి మోసపోయినాడు. వాళ్ళు మమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇట్లా తీసుకున్న వాళ్ళ దగ్గర ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. మా డబ్బులు, మా ఆస్తులు అన్నీ ఇప్పుడు తాకట్టు పెట్టేసుకున్నాము. రియల్ ఎస్టేట్ మీద పెట్టిన డబ్బులంతా ఈ పిల్లోడి దగ్గర పెట్టినాం మేము. ఈ పిల్లోడి దగ్గర నుంచి ఆ సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసి మొత్తం తీసుకొని పోయినాడు డబ్బులు. ఇప్పుడు అన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మాకు దీనికి మీరు న్యాయం చేసి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కానీ దాని గురించి మీరు ఏమన్నా సిఐ గారు మీరు కొంచెం కేసు స్పీడప్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. హోంమంత్రి అనిత గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. ఈరోజు మా ఊర్లోనే ఇక్కడే 36 మంది కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈరోజు మీరు దీనికి న్యాయం చేయకపోతే కన్నా